రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల కోసం పలు రకాల ప్రయోజనాలు కల్పిస్తూ వస్తోంది. రైతు రుణమాఫీ చేసింది, రైతు భరోసా డబ్బులు విడుదల చేసింది, సన్న బియ్యం కొనుగోలుపై బోనస్ చెల్లించింది. ఇది చాలా వరకు చేసింది. అయితే వీటికి అమలుకు మాత్రం పక్కా జరగలేదని చాలా మంది పేర్కొంటున్నారు. పూర్తి స్థాయిలో అర్హులకు పథకాల ప్రయోజనాలు లభించలేదు. చాలా మంది రైతులు కూడా బహిరంగంగానే తమకు పలు ప్రయోజనాలు లభించలేదని వెల్లడించారు. తాజాగా ఈ అంశాలపై ప్రభుత్వం మంత్రి కూడా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదనల మధ్య వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పంట రుణాల మాఫీ అమలులో, రైతు భరోసా పంపిణీలో వైఫల్యాలను అంగీకరించారు. రైతు భరోసా కింద ఆర్థిక సాయం మార్చి 31లోపు అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. గడువులోగా డబ్బులు జమ జరగలేదు, కొంత ఆలస్యం జరిగిందని, సహాయం అందని రైతులకు త్వరలో అందిస్తామని వ్యవసాయ మంత్రి నిజామాబాద్లో జరిగిన రైతు మహోత్సవ కార్యక్రమంలో అన్నారు. ఇటీవల కాలంలో అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఎప్పుడు వర్షం వస్తుందో చెప్పలేం. ఎండాకాలంలో అకాల వర్షాల వల్ల రైతులు చాలా వరకు నష్టపోయారు. వరి, మామిడి రైతులైతే కుదేలయ్యారు. ఈ క్రమంలో వీరికి ఊరట కలిగే ప్రకటన చేశారు మంత్రి తుమ్మల. అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోయిన పంటకు పరిహారం త్వరలోనే వారి ఖాతాలో జమ చేస్తామన్నారు. పంట నష్టపరిహారం త్వరలోనే అర్హుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. మరోవైపు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ చాలా మంది రైతులు పంట రుణాలు ఇంకా మాఫీ కాలేదన్నారు. రుణాలు 2 లక్షల లోపు ఉన్నప్పటికీ చాలా మంది రైతులు ప్రయోజనాలు పొందలేకపోయారు. ఇప్పటికే జిల్లా నుండి అలాంటి రైతులందరి జాబితాను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు.